నమస్తే అందరికీ. శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయ కర్మయోగ. ఇంతకుముందు 1-2 చూసాం. మూడో శ్లోకం చూద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అనఘా అర్జున, ఈ లోకమున 2 నిష్టలు గలవని ఇంతకు ముందే చెప్పి ఉంటిని. వారిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగం ద్వారా నిష్ట కలుగును. న కర్మణామణారంభాత్ నైష్కర్యం పురుషోస్తుతే నచ సన్యస్సనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపక ఈ నైష్కర్యము అనగా యోగ నిష్ఠాసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలం కర్మలను చరించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే వశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణై. ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేదు. ఇందు ఎట్టి సందేహమునకు తావు లేదు. ఏలనన మనుషులందరూ ప్రకృతి జనితములైన గుణమునకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసి ఏ యుగము. కర్మేంద్రియాని సంయమ్యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సౌచ్యతే. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంపి అని అందురు. యస్తింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం ఆసక్తః స విశిష్యతే. కానీ అర్జున, మనసుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మ యోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేధ కర్మణః నీవు శాస్త్ర విహిత కర్మలను ఆచరింపము. ఏలనైనా కర్మలను చేయకుండుట కంటేను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలోగాక ఇతర కర్మలయందు నిమగ్నముల ఒకట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. సహయజ్ఞా ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి
అనేన ప్రసవిష్యధ్యం ఏషవోస్తిష్ట కామధుక్ ఏషవోస్తిష్ట కామధుక్. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెలను ఎలా తీర్చును అని పలికెను. దేవాన్ భావయతయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యతః పరమవాస్వతః. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు, మరియు ఈ దేవతలు మిమ్మలను అనుగ్రహింతురు. నిస్వార్థ భావంతో మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రధాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః యో భుంక్తేస్తేన ఏవ సః. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగమును ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్భిషైః భుంజతే తే ధ్వగం పాపాయే పచంత్యాత్మకారణా పచంత్యాత్మకారణా. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి విముక్తులయ్యెదరు. తమ శరీరణ పోషణ కొరకే ఆహారము సిద్ధపరచు కొను పాపులు పాపముని భుజింతురు. తమ శరీరణ పోషణ కొరకే ఆహారము సిద్ధపరచుకొను పాపులు పాపముని భుజింతురు. 13 వరకు వచ్చాం. థ్యాంక్ యూ.